హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి ఒక పెద్ద అలర్ట్ అయితే రావడం జరిగిందండి. ఎందుకంటే గ్రూప్ 2 సంబంధించిన దరఖాస్తులకు అయితే ఇక సాంకేతిక సమస్యలు అయితే వెలువెత్తుతున్నాయి. ఫ్రెండ్స్, ఇక చాలామంది అభ్యర్థులు అయితే ఇక్కడ గ్రూప్ 2 సంబంధించి చాలా వరకు అయితే పోస్ట్ చేస్తున్న అయితే అప్లై చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ గ్రూప్ 2 సర్వర్ అనేది కొంచెం ఇక ఇష్యూస్ అయితే రావడం జరిగింది సర్వర్స్ పైన. ఇక్కడ దానికి సంబంధించి క్లియర్గా కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఎందుకు ఈ కారణం చేత ఇక్కడ సర్వర్ అనేది ఇట్లా అవుతుందంటే, ఏపీపీఎస్సీ జారీ చేసినటువంటి గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 నోటిఫికేషన్ అనుసరించి దరఖాస్తు చేసేందుకు సర్వర్ అనేది సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు వెబ్సైట్ తెరుచుకోవడం లేదని, మరికొన్నిసార్లు అడిగిన వివరాలను ఒక్కొక్కటిగా నమోదు చేసిన అనంతరం పేమెంట్ విషయంలో ఎర్రర్ మెసేజ్ వస్తుందని చెబుతున్నారు. దీంతో వివరాల నమోదు మళ్ళీ మొదటికి వస్తుందని వాపోతున్నారు. ఏకకాలంలో అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ప్రయత్నించడంతో సర్వర్ జామ్ అవుతుంది. అలాగే గ్రూప్ 2 దరఖాస్తుల స్వీకరణకు అతి త్వరలో గడువు మిగిలిన నేతృత్వంలోనే సాంకేతిక సమస్యలు తొలగించాలని వారు టీఎస్పీఎస్సీకి విజ్ఞప్తి చేస్తున్నారు. నెట్ బ్యాంకింగ్తో పాటు యూపీఐ ద్వారా పేమెంట్ చెల్లించే సదుపాయాన్ని సైతం కల్పించాలని కోరుతున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక వీటికి సంబంధించి ప్రస్తుత ఏపీపీఎస్సీ చైర్మన్ సభ్యులైనటువంటి పరిగే సుధీర్ గారు ట్విట్టర్ ద్వారా ఒక విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. వీటికి సంబంధించిన గడువునైతే త్వరలోనే పెంచేందుకు అయితే అధికారులు అయితే కొంచెం సన్నద్ధాలు చేస్తున్నట్లు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నాకు తెలిసి గ్రూప్ 2 సంబంధించి కొంత ఈ గడువును అయితే పెంచే ఛాన్సెస్ అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుందండి. ఇక వీటికి సంబంధించిన పూర్తి అప్డేట్ రాగానే మరొక వీడియోతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.